కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను గుడ్డిగా నమ్మేవాడు. దేవుడు అబ్రహాముతో నీ సంతానమును విస్తరింపజేయుదును అని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము ఇస్సాకు వరకే, అంటే సంతానమును ఇస్తాను అన్నంతవరకే తాను నమ్మలేదు. కాని విస్తరింపజేయుదును అన్న మాటను కూడా నమ్మాడు. కాబట్టే ధైర్యముతో ఇస్సాకును బలివ్వడానికి వెనుతిరగలేదు. తనకున్న విశ్వాసము, ప్రభు పట్ల విధేయతను బట్టి ఇస్సాకును దక్కించుకొనెను. అలాగుననే ఇప్పుడు మనమందరము కూడా అబ్రహామునకు పిల్లలమై ఉన్నాము. అబ్రహాము ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని చివరి వరకు నమ్మాడు గనక అబ్రహాముకు ఇచ్చిన మాట సంపూర్ణముగా దేవుడు నెరవేర్చాడు. కాబట్టి మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చివరి వరకు నమ్మడానికి ప్రయత్నిద్దాం. అది ఎలాంటి పరిస్థితులలోనైనా, అసాధ్యమన్న పరిస్థితుల్లోనైనా నమ్మడానికి ప్రయత్నించు. నీకిచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వినిచిన మీరు అబ్రహాము వలె దేవుని మాట చివరి వరకు నమ్ములాగున దేవుడు మనందరికీ అటువంటి కృపను దయచేసి మనల్నందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.